హాయ్ అండి. నేను విజయభారతి. ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం చేశానండి అమ్మవారి కోసం. అది మనము ఎలా చేశానో చూడండి. మనం ప్రతి పూజా కార్యక్రమాల్లోని పరమాన్నం పాయసం చేసి పెడతాం కదండి నివేదనగా. పరమాన్నంతో పాటు నేను ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం కూడా చేసి పెడతానండి. చాలా బాగుంటుందండి రుచికి. ఇప్పుడు మనము ఈ ఈ ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెము వాటర్ పోసుకుంటామండి. ఇది ఎసర అంటామండి దీన్ని. ఈ ఎసర మరిగాక కొద్దిగా ఈ చితగొట్టుకున్న ఏలక్కాయ వేస్తామండి. ఏలక్కాయ వేస్తే మంచి వాసన వస్తుంది, సువాసన కోసము. ఇప్పుడు మనము కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుంటామండి. ఇవి వేసుకొని ఇవి ఉడుకుతుంటాయండి. కొంచెం సేపు ఉడికాక ఒక 2-3 మినిట్స్ ఇవి ఉడుకుతాయండి. ఉడికాక మనము చూసారు కదండి, ఇవి ఉడుకుతుంటాయండి. నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నానండి. మీకు నేను ఎలా చేశానో మీకు చూపించడానికి నేను తక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నానండి. ఎందుకంటే మనకి తొందరగా అవ్వాలంటే ఫస్ట్ మనము దేనికోసమైనా చేసినప్పుడు తొందరగా అవ్వాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీతోనే చేసుకోవాలండి. తర్వాత ఎక్కువగా చేసుకుంటే అవుతుందండి. ఇప్పుడు అవి సగ్గుబియ్యం ఉడికేయండి కొంచెం. ఇప్పుడు మనము వేపు పెట్టుకున్న కొంచెం సేమియా ఆవు నేతిలో వేపుకొని సేమియా ఇందులో వేసుకుంటామండి, కలుపుకుంటాం. ఈ రెండు కొంచెం బాగా ఉడకాలండి. రెండింటిని ఉడకబెట్టి ఒక 5 మినిట్స్ ఉడుకుతుందండి ఇది. చూడండి, ఇప్పుడు ఈ సగ్గుబియ్యం సేమియా బాగా ఉడికాయండి. ఉడికాయి కదండి. ఇప్పుడు మనము పాలుని మరగబెట్టుకొని ఉంచుకుంటామండి. ఆ పాలుని ఇందులో కలుపుకుంటామండి. ఈ మిశ్రమంలోనే కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుతామండి. ఉడికిస్తే మనకి సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుందండి. ఇది ప్రతి పూజలో కూడా మనము నివేదించుకోవచ్చండి. ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా సేమియా సగ్గుబియ్యం పాయసం. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాక మనము సర్వ్ చేసుకుంటామండి. చూసారు కదండి, సేమియా సగ్గుబియ్యం పాయసం అవుతుంది కదా. ఇప్పుడు మనము కొద్దిగా మనకి ఎక్కువ పంచదార అవసరమైతే, తీపి ఇష్టం అంటే ఎక్కువ వేసుకుంటామండి. లేదంటే ఈ రోజుల్లో చాలామంది తీపి తక్కువగా తింటున్నారు కాబట్టి మనం తీపి తక్కువగా వేసుకున్నా పర్వాలేదండి, బాగుంటుంది రుచికి. ఇవ్వండి, నేను ఈ పంచదార క్వాంటిటీ వేస్తున్నాను చూడండి.
ఈ పంచదార వేసి బాగా కలిపెడితే అద్భుతమైన సేమియా సగ్గుబియ్యం పాయసం అమృతంలా ఉంటుందండి. మీరు కూడా చెయ్యండి, మీరు కూడా చూడండి, చెయ్యండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను విజయభారతి. చూసారు కదండి, ఇలా 1 మినిట్ 2 మినిట్స్లోనే కలుపుకుంటే పంచదార కరిగి పాయసం రెడీ అయిపోతుందండి. మనము రెడీ అయిపోయిందండి. ఈ బౌల్లోకి సర్వ్ చేసుకుంటామండి. చూసారు కదా, ఇప్పుడు ఈ సర్వ్ చేసుకున్న పాయసంలో కిస్మిస్లు, జీడిపప్పు, నేతిలో వేపి పెట్టుకున్న కిస్మిస్లు, జీడిపప్పులు వేసుకుంటామండి. చూసారు కదండి ఎంత బాగుందో. మీరు కూడా చెయ్యండి. ఓకేనండి, బాయ్. నేను విజయభారతి అండి. థ్యాంక్ యూ.